నమస్తే అండి. నమస్తే సార్. సో ఈ ఊసరవెల్లి ఉండవల్లి అలాగే ముద్రగడ పద్మనాభరెడ్డి జాతి లేనోడు అనాలి ఇంకా. ఎందుకంటే ఒక జాతి నుంచి ఒక జాతిలోకి మారిపోయినాడిని ఇప్పటివరకు ఈ ప్రపంచంలో నేను ఎవరిని చూడలేదు. ఇక ఆ జాతి లేనోడు కింద లెక్క. జాతి ఎప్పుడైతే మార్చుకున్నాడో జాతి లేనోడు. ఈ జాతి లేనోడు ఉండవల్లికి కూడా నేను అనుకోవటం ఒక జాతి అంటూ లేదు. ఊరికే డబ్బు జాతి వాడిది. ఆ బిస్కెట్ల జాతి అంటారు వాడిని. ఎవడు బిస్కెట్లు వేస్తే వాళ్ళకి, అంటే ఎక్కువ బిస్కెట్లు వేసి అయితే వైఎస్ఆర్ కుటుంబమే వాడికి ముందు నుంచి బిస్కెట్లు వేసి మేపుతుంది. కాబట్టి వీళ్ళిద్దరి వల్ల రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం ఉందంటారా? అసలు వీళ్ళు రాష్ట్రంలో ఉండటానికి అర్హత ఉందంటారా వీళ్ళకి? సార్, ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి ఆల్రెడీ అతని పేరు కూడా కుల ధృవీకరణ పత్రం కూడా సమర్పించాడు, తీసుకున్నాడు. సో మరి ముద్రగడ పద్మనాభరెడ్డి, అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్, ఈయన ఒక స్వయం ప్రకటిత మేధావి. మరి రాష్ట్రానికి ఏం ఉద్ధరించాడు, ఏం మేధావితను ఉపయోగించి ఏం మేలు చేశాడు అనేది ఇంతవరకు తనకు తాను ఏ రోజు డైరీ పట్టుకొని అయితే చెప్పింది లేదు. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మందు బాటిల్ తీసుకొని వస్తాడు, దానిపైన స్టిక్కర్ చూపిస్తాడు, దానిపైన ఎంఆర్పి చూపిస్తాడు, దీని ఒరిజినల్గా ఎంత రేటు పడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తుంది, దీనికి ఎంత ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం అన్ని చెప్తాడు. కానీ గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన కాలంలో ఈ రోజు అదాని కేసు నుంచి మొదలు పెడితే, అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు లంచం ఇచ్చారన్న కేసు కార్డు నుంచి మొదలు పెడితే, విద్యుత్ మీద వదిలారు శ్వేతపత్రం, మద్యం మీద వదిలారు శ్వేతపత్రం, ఇసుక మీద వదిలారు శ్వేతపత్రం, సహజ వనరుల దోపిడీ మీద శ్వేతపత్రం విడుదల చేశారు, అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేశారు, పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు. ఇంతవరకు ఏ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ మాట్లాడినైతే దాఖలాలు లేవు. ఎందుకు మాట్లాడట్లే? ఎందుకు మీరు మాట్లాడుకున్నారు? మరి మీరు మేధావి కదా, మీ యొక్క జ్ఞానాన్ని, సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదొలగించే జ్యోతివి నువ్వు అని చెప్పేసి చాలా మంది నమ్మేటువంటి ఇంకా అజ్ఞానం ఉండారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ అజ్ఞానాల కోరిక మేరకైనా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా మా యొక్క అభిమానుల తరపున, అంటే ఆయనకు కూడా నేను ఒక అభిమాని కాబట్టి నేను కూడా కోరుకుంటున్నాను సార్. దీనికంటే ముందుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా కథ రూపంలో చెప్దాం సార్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అంటే మామూలుగా సామెత ఉంది కదా సార్, ఎలకతో ఒక ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు అని చెప్పేసి. ఏంటంటే సార్, శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో కథ చెప్తారు. ఇది నేను విన్నాను పెద్దలు చెప్తే. ఏమైందంటే ఒక జాతి నుంచి ఇంకో జాతికి మార్చాలి అని చెప్పేసి, అందరూ మనుషులే కదా అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు తను, ఈయన నాయి బ్రాహ్మణుడు ఉంటాడు కదా సార్. నాయి బ్రాహ్మణుడు అంటే తెలుసు. నాయి బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే, ఆయనకు మంచి విద్య ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు నిద్రపోతూ ఉన్నా కూడా చైర్లో కూర్చొని, అంటే మామూలుగా ఇట్లా పడుకొని ఉంటే ఆయనకు నిద్ర మెలకువ రాకోకుండా గడ్డం గీసి వెళ్తాడు నాయి బ్రాహ్మణుడు. అంటే అతని యొక్క నైపుణ్యతను ఆ విధంగా ఉండేది అప్పట్లో. ఆ కాలంలో రాజుగారు కోప్పడితే మళ్ళీ ఎక్కడ శిక్షలు వేస్తారని చెప్పేసి రాజుగారు మెలకువ రాకుండా గడ్డం తీసి తీసేటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తి ఆ నాయి బ్రాహ్మణుడు. సరే, ఇంత తీరా చూసుకుంటే అతను మళ్ళీ ఆభరణాలు ధరించేటప్పుడు అన్ని చూసుకుంటాడు. ఏమైంది బా, నాకు గడ్డం ఉన్నది, గడ్డం తీసేసినాడు, ఎవరు అది ఇది అని చెప్పేసి అంటే, ఇట్లా వచ్చారండి, ఇట్లా పోయారని రాజుగారికి సమర్పిస్తారు వివరాలన్నీ. అతన్ని ఒకసారి పిలిపించండి అంటాడు. నీ కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తాను అంటాడు. ఆ నాయి బ్రాహ్మణుడు కాస్త, నా నాయి బ్రాహ్మణులు నాయి తీసేసి నన్ను బ్రాహ్మణుడు చేయండి రాజా అని చెప్పేసి ఆయన కోరతాడు. సరే అని చెప్పేసి బ్రాహ్మణుడిగా చేయాలని చెప్పేసి ఏర్పాట్లకంతా ఆదేశిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఆదేశిస్తే అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఇది తెలుసుకొని, ఏందబ్బా శ్రీకృష్ణదేవరాయలు తప్పు చేస్తున్నాడు, ఇప్పుడు ఆయనకు చెప్తే ఆయన కోపం వస్తుంది నా మీద అని చెప్పేసి ఆయనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పే విధంగా ఒక బండెడి ఇసుక తెచ్చి ఒక నల్ల ఎలుక చనిపోయినటువంటి ఎలుకను తెచ్చి బాగా ఇసుకేసి రుద్దేవాడంట సార్. అంటే ఒక చోట రాజుగారి దగ్గర బయట కూర్చొని రుద్దేవాడంట ఎలకకు. అప్పుడు ఇది చూసినటువంటి, దూరం నుంచి చూసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు దగ్గరకు వచ్చి, ఏమయ్యా తెనాలి రామకృష్ణ, నీకు బుద్ధి లేదా, పాడు లేదా, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, లేదు రాజా, నేను నా ఎలుక మీద ఇసుకేసి రుద్దుతానని తెల్లగైతుందేమో అని చెప్పేసి రుద్దుతా ఉన్నానని చెప్పేసి అంటాడు. నీకేం బుద్ధి జ్ఞానం ఉంది ఏమన్నా? పుట్టుకతో అది నల్ల ఎలుక, దాని లక్షణం మారుతుందా, రంగు మారుతుందా, దాని యొక్క అంటే లక్షణం అంటే ఏంది, ఎలుక చేసే పనులు ఏంది, ఏదైనా దొంగిలించి అంటే కోరికి చేయడం ఇదనమాట చేసేటువంటిది. నువ్వేం చేస్తున్నావు,
నువ్వు నల్లగా అనుకున్నావు తెల్లగా చేస్తా అని చెప్పి ఇసుక పెట్టి రుద్దుతా ఉన్నావు, ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు అంటారు. మరి మీరు చేస్తున్నది ఏంది దేవా అజా అని అంటాడు. అని అంటే అప్పుడు రాజుకు ఓహో ఈ విధంగా నాకు జ్ఞానబోధ చేసావా అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు రియలైజ్ అయ్యి అతనిని నాయి బ్రాహ్మణుని సత్కరించి వజ్ర వైడూర్యాలు అన్ని సత్కరించి పంపించేస్తాడు. ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి, ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కులం మార్చుకున్నంత మాత్రాన సహజ సిద్ధంగా వచ్చేటువంటి లక్షణాలు వీళ్ళు కోల్పోతారా? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి కూడా చెడ్డ పేరు తీసుకునే విధంగా ఎంటర్ అయ్యాడు. ఇక్కడ ఆల్రెడీ కాపుల్లో భ్రష్టు పెట్టించేశాడు. నేను కాపుల్లో కుల పెద్ద అని చెప్పి తనకు తానుగా ప్రకటించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే గంటె పట్టుకుంటాడు, గరిట పట్టుకుంటాడు, టట్ కొడతానే ఉంటాడు. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేంత వరకు కొడతానే ఉంటారు వీళ్ళిద్దరు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈయన. ఇన్ని చేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనాన్ని చాతగానితనంగా తీసుకొని మాట్లాడాలి, మితిమీరి మాట్లాడకూడదు. విధి విధానపైన నిర్ణయాల మీద మాత్రమే మాట్లాడాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మాట్లాడాలి. దానివల్ల జరిగే నష్టం గురించి మాట్లాడాలి. అది ఏ ప్రభుత్వమైనా. మీరు మేధావులైతే ఒక ప్రభుత్వం వచ్చి మాట్లాడి ఇంకో ప్రభుత్వం వచ్చి మాట్లాడలేదు అంటే మీరు అప్పుడు ఏమైనా వ్యక్తులు, ఏమైనా అనాలి మిమ్మల్ని? మరి ఇదే వైఎస్ కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారు, విజయమ్మ గారు, వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు కోర్టుకు ఈడ్చారు. అంటే కోర్టుకు ఈడ్చారనే దానికంటే బజారుకి ఈడ్చారనేది ఉత్తమము. మరి ఏమైంది ఈరోజు? ఎందుకు మాట్లాడట్లే? వైఎస్ కుటుంబ వీర విధేయుడిగా చెప్పుకున్నటువంటి అంటే ఒక రకంగా వైఎస్ ఉండవల్లి అరుణ్ కుమార్ అని కూడా అనొచ్చు మనం. అంత స్థాయిలో వీర విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఏమైపోయింది ఈరోజు ఆ వీర విధేయత? మార్గదర్శిలో 5,500 కోట్లు దారి మళ్లించారు. అక్కడ హైదరాబాద్లో స్టూడియో కట్టారు రామోజీ గారు. దాంట్లో వచ్చిన లాభాలని ఇక్కడ వీళ్ళకి చిట్ ఫండ్ రూపంలో కూడా ఇస్తున్నారు. ఆయన తీసుకున్న డిపాజిట్లో కూడా ఎవరికి హాని జరగలేదు, ఎవరి దగ్గర దోపిడీ జరగలేదు. ఎవరి డిపాజిట్లకి వాళ్ళకి వడ్డీ రూపంలో చెల్లిస్తున్నారు. డిపాజిట్లు వెంటనే విత్డ్రా చేసుకుంటామంటే వెంటనే ఇచ్చేస్తున్నారు. అయినా కూడా ఈయన గత 12 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ గారు బతుకున్న కాడి నుంచి సతాయిస్తూనే ఉన్నారు రామోజీరావుని. కానీ ఈరోజు వెనక దారి నుంచి 1,750 కోట్లు అప్పనంగా కొట్టేసిన జగన్మోహన్ రెడ్డిని, అదాని దగ్గర లంచం రూపంలో తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట మాట్లాడేంటి ఉండవల్లి. సార్, వైఎస్ విజయమ్మ గారు రాసినటువంటి పుస్తక ఆవిష్కరణలో అంటే సభలో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా చెప్పాడు, వైఎస్ గారు నన్ను కేవలం భజనకే పెట్టుకున్నారు, నన్ను అందుకే ఎంపీ చేశారు, నీకు ఆ టాలెంట్ ఉంది, భజన చేసే టాలెంట్ ఉందని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో అందరూ చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు క్లియర్గా, నేను భజన చేసేటువంటి వ్యక్తిని, అది వైఎస్ కుటుంబానికి మాత్రమే, ఎందుకంటే వైఎస్ కుటుంబం వాళ్ళు నాకు ఇస్తారు కాబట్టి, అది ఏమి ఇస్తారనేది ఆయనకే తెలియాలి. మరి మీరు ఇందాక అడిగినట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ప్రతిసారి తప్పును తప్పు అని చెప్పాలి కదా, అతను చెప్తా ఉంటాడు. కరెక్ట్ ఒక డైరీ పట్టుకొస్తాడు సార్, డైరీ పట్టుకొని వచ్చి నీట్గా చెప్తాడు, అసలు ఇంతకంటే జ్ఞాని లేడు రాష్ట్రంలో, ఇంతకంటే ఎంపీ లేడు మన రాష్ట్రానికి అని చెప్పేసి అన్న విధంగా చెప్తాడు. వెనకాలేమో ఇన్ని పుస్తకాలు కట్టలు పెడతాడు. అవన్నీ కరెక్ట్గా లైబ్రరీ మాదిరి సార్. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు దగ్గర 80,000 పుస్తకాలు ఎన్నో చదివారని చెప్పేసి ఆయన చెప్తారు. అంత టైం యాడుంది సార్ వీళ్ళకి? 80,000 పుస్తకాలు చదివి అంత టైం యాడుంది అంటే ఇంకా పరిపాలన ఎప్పుడు చేశారు వీళ్ళు, పుస్తకాలు ఎప్పుడు చదివారు వీళ్ళు? ఈయన ఎంపీ అయితే ఎంపీ టైంలో ఈయన పుస్తకాలు చదవడానికి ఎంపీ అయ్యాడా? అంటే ఏంటి సార్ వీళ్ళు రాష్ట్రానికి పట్టినటువంటి గ్రహపీడ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజీ తీసుకొని 3 నెలల్లో కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తానని చెప్పి మాట ఇచ్చి శపథం చేశాడంట ఈయన ముద్రగడ పద్మనాభరెడ్డి. ఏంటి ఆయనకున్న శక్తియుక్తులు ఏంటి, అసలు ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన అంత సీన్ ఉందా ఇప్పుడు అసలు ఎప్పుడైనా కానీ? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా తెలివితేటలు, జ్ఞానము, బుద్ధి ఉంటే ముద్రగడ పద్మనాభరెడ్డికి అంత సినిమా యాడుందని ఆయన ఎప్పుడు సార్? జగన్మోహన్ రెడ్డి గారు తెలివైనటువంటి వ్యక్తే, అది ఎవరు కాదనలేకపోయినా వాస్తవము. మరి అంత తెలివి తక్కువగా ముద్రగడ పద్మనాభరెడ్డి పడగొడతాడు చేస్తాడు అంటే నమ్ముతాడా సార్? నమ్ముతాడా? ఒకసారి 150 రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏమార్చి అట్టా అందరికీ నుదుటి మీద ముద్దులు పెట్టి నెత్తి మీద చేతులు పెట్టి 150 సీట్లు సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాయ చేసి రాష్ట్ర ప్రజలందరినీ, ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి నెత్తి మీద చేతులు పెట్టి ముద్దు పెడితే మాయ చేస్తే
పడేవాడా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? పడాడుగా. మరి ఆయనకి అంత సినిమా లేదు, అది ఆయనకు తెలుసు, కాపుల్లో ఉన్నటువంటి కుల పెద్దలకి, కాపుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆయన కాదు కదా. కాదు, ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి. ఇప్పుడు రెడ్డికి పెట్టింది ఆ వైరస్. మరి ఆ రెడ్డి సామాజిక వర్గం కూడా వదిలేసుకుంటారా పెట్టుకుంటారా అనేది చూడాలి. ఓకే, అది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.